హిట్ కోసం దండయాత్ర చేస్తూనే ఉన్నారు హీరోలు. వరుసపెట్టి సినిమాలు చేస్తున్న రాని హిట్ కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందులో అప్కమింగ్ హీరోలే కాదు, కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న గోపీచంద్ లాంటి సీనియర్ హీరోలు కూడా ఉన్నారు. దాదాపు 7-8 ఏళ్ల నుంచి సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు గోపీచంద్. కమర్షియల్ సినిమాల్లోనే డిఫరెంట్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా సక్సెస్ మాత్రం రానంటోంది. ఈ గ్యాప్ లో సిటీమార్, పక్కా కమర్షియల్ సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నా అంతగా వర్కౌట్ కాలేదు. భీమా పర్వాలేదనిపించినా విశ్వంతో మరో ఫ్లాప్ అందుకున్నారు. అయినా ఈసారి 2 ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న గోపీచంద్ మరి ఈసారైనా గోపీచంద్ కి హిట్ వస్తుందో లేదో చూడాలి. కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న హీరో అఖిల్ మిస్టర్ మజ్ను, అఖిల్ ఫ్లాప్ అయినా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో ఓకే అనిపించుకున్నాడు. అయితే ఈ సినిమా హిట్ క్రెడిట్ పూజా హెగ్డేకి, బొమ్మరేలు భాస్కర్ కి దక్కింది. ఆ తర్వాత భారీ బడ్జెట్ తో ఏజెంట్ మూవీ చేస్తే కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది. ఏజెంట్ సినిమా తర్వాత అఖిల్ అస్సలు ఆడియన్స్ వైపు చూడలేదు. 2.5 ఏళ్ల క్రితం వచ్చిన ఏజెంట్ ఫ్లాప్ తో స్క్రిప్ట్ సెలక్షన్ మార్చుకున్న అఖిల్ ఇప్పుడు మురళీ కిషోర్ డైరెక్షన్ లో లెనిన్ అనే విలేజ్ యాక్షన్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ సినిమా అఖిల్ ని హీరోగా నిలబెడుతోందో లేదో అనే టెన్షన్ లో ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్.